హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసాలంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పార్ట్ 2 అనమాట. మేము ప్రేయర్ అయితే పెట్టించుకున్నాం కదా, వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి సెకండ్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ప్రార్థన మొత్తం అయిపోయిన తర్వాత భోజనాలు అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అమ్మకు తగ్గితే మంచిగా ప్రార్థన అయితే పెట్టించుకుంటానని చెప్పాను కదా, అందుకని అందుకు దేవునికి కృతజ్ఞతగా వచ్చిన వారికి అయితే భోజనం అయితే చేసామన్నమాట. ప్రార్థన మొత్తం మంచిగా జరిగింది. ఎవరైనా నేను ఎందుకు ప్రార్థన పెట్టిస్తున్నాను అన్నది ఎవరికైనా తెలియకపోతే నా ఓల్డ్ వీడియోస్ ఒకసారి చూస్తే మీకు అయితే అర్థమవుతుంది. ప్రతి మనిషికి ఒక బాధ ఉంటుంది. ఆ బాధలకి ఎవరు నమ్ముకున్న దేవుడు వాళ్ళకి ఒడ్డెక్కిస్తే వాళ్ళ ప్రకారము, వాళ్ళ పద్ధతుల ప్రకారము దేవుడికైతే ఎంతో కొంత చేస్తారు కదా. అలాగే నేను అమ్మ విషయంలో దేవుడు మా కుటుంబ విషయంలో ఎంతగానో మేలు చేశారని చెప్పేసి నేను ఇలా ప్రార్థన అయితే పెట్టించుకున్నాను. ఇంతవరకు నేను మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎవరింట్లోకి నైట్ ప్రార్థనలకి అయితే నేను వెళ్ళలేదు. నాకు ప్రేయరింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు భయం వేసింది, ఎవరైనా వస్తారా రారా అని చెప్పేసి. సగం పాటలు అయిపోయే వరకు అయితే ఎవరు అయితే రాలేదు. ఇంకా నాకు భయం వేసింది వస్తారా రాలేదని. ఎట్లా దేవుని దయ వల్ల అయితే మంచిగా అయితే వచ్చారు. చాలామంది అయితే వచ్చారు. నేను అనుకోలేదు ఇంతమంది వస్తారని చెప్పేసి. అంతేకాకుండా మా మామయ్య వాళ్ళు, తర్వాత మా పెద్దమ్మ వాళ్ళు, మా పెదనాన్న పిల్లలు అయితే అందరూ అయితే వచ్చారు. మా అక్క వాళ్ళు, మా తమ్ముళ్ళు అయితే వచ్చారు. చాలా మంచిగా అయితే జరిగింది ప్రార్థన. అసలు ఊహించిన దానికంటే ఎక్కువగానే వచ్చారు చుట్టాలు. మొత్తము హడావుడిగా ఇల్లు మొత్తము ప్రార్థన అనుకున్న దగ్గర నుంచి మా ఇల్లంతా, మా మనుషులంతా సందడి సందడిగా ఉండేసరికి చాలా హాయిగా ప్రశాంతంగా అయితే అనిపించింది. ఇక ఒక విషయం ఏంటంటే పల్లెటూరులో అనేది ఇలానే జరుగుతాయి. సిటీలో ఏంటంటే ప్లేసెస్ ఎక్కువ ఉండవు. ప్రేయర్కైనా ఫంక్షన్స్కైనా అన్నింటికి ఇబ్బంది పడాలి. పల్లెటూరులోనైతే ఏంటంటే ఒకవేళ ప్లేస్ లేకపోయినా రోడ్డు మీద పెట్టుకున్నా మనకి అబ్జెక్షన్ చెప్పే వాళ్ళైతే ఎవరు ఉండరు. ఇంకా అక్కడ ఫస్ట్ చూపించింది మా మేనత్త, తర్వాత వాళ్ళ అబ్బాయి అనమాట. ఇక్కడ పింక్ శారీ కట్టుకుందేమో మా మరదలు. ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళందరూ అయితే కూర్చున్నారు. ఇక్కడ మా పెద్దనాన్న కూతురు, మా పెద్దమ్మ, ఇంకా మా అక్క వాళ్ళందరూ పిల్లల్ని వేసుకొని కూర్చున్నారు. తమ్ముడు వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, పిఎస్ బ్లాగ్స్ 123 అని. వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఒక 2-3 వీడియోస్లో అయితే ఉన్నారు కదా, వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక్కడ అక్క వాళ్ళ పిల్లలు, ఇద్దరు పిల్లల్ని అన్నమాట, తమ్ముడు వాళ్ళ పిల్లల్ని, మా పాపని అయితే ఇంక అందరు కలిసి అయితే ఒక బెడ్ మీద అయితే పండుకొని ఉన్నారు. ఎందుకంటే అటు ఇటు తిరుగుతున్నారు కదా, మంచాలు వేసుకొని పండుకోవడానికి కూడా ప్లేస్ లేదు. కొంచెం ప్రశాంతంగా ఉండేంత వరకు అయితే పిల్లల్ని అయితే మంచాల మీద ఇక కూలర్ పెట్టేసి పిల్లల్ని అయితే పండుకోబెట్టాము. ఒక రూమ్ అవడం వల్ల చాలా ఇబ్బంది అయితే అయింది. కాకపోతే ఇబ్బంది ఏమో కానీ ఇట్లా కలిసి పండుకోవడానికి ఒక అవకాశం మనకు వచ్చింది. ఎందుకంటే చాలా రూమ్స్ ఉంటే ఎవరి రూమ్లో వాళ్ళు పండుకుంటారు, కానీ ఇట్లా అందరం ఒక్క చోట పండుకొని ఉంటే సంతోషం వేరు. మేమైతే ప్రార్థన అంతా జరిగిన తర్వాత బయటే ఇంకా మంచాలు చాపలు వేసుకొని పండుకుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే వెనకట్లో అమ్మమ్మ తాతయ్య వాళ్ళ టైంలో ఏంటంటే మంచాలు ఇల్లులు సరిగా లేక అందరు కలిసి ఒక దగ్గరే పడుకునేవాళ్ళు. అట్లా అనిపించింది నాకు. నేను అప్పుడు వ్లాగ్ తీద్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకా అందరూ నైటీస్ వేసుకోవడం వల్ల వీడియో అయితే తీయలేదు నేను. కానీ చాలా మంచిగా అనిపించింది, నాకు చాలా సంతోషంగా అనిపించింది. అలా పండుకొని కొద్దిసేపు ఇంకా ముచ్చట్లు ఆడుకున్నాము. 2 గంటల వరకు అస్సలు నిద్ర పట్టలేదు. చాలా సంతోషంగా అనిపించింది. ఇంక ఇక్కడ అందరైతే మంచిగా భోజనాలు అయితే చేస్తున్నారు. వంటలు అయితే బాగా కుదిరాయి అనమాట. మామయ్య చేస్తారు. ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, మామయ్య అయితే చేస్తారు. వంటలు అయితే బాగా కుదిరాయి. ఒక మైనస్ ఏంటంటే పప్పు సిస్టమ్ ప్లేట్లు అయితే చాలా బాగుంటాయి. ఇట్లా మామూలు ప్లేట్లు కదా, కింద కూర్చొని తినాలంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది. అదే పప్పు సిస్టమ్ ప్లేట్లు అయితే చేతిలో పట్టుకొని తినొచ్చు. అదొక మిస్టేక్ అయింది. ఈ ప్లేట్స్ కూడా పాప అన్నప్రసన్న టైంలో ఉన్నాయి అన్నమాట. అప్పుడు విస్తరాకులు ఇప్పటి వరకు అయితే యూజ్ అయ్యాయి అనమాట, అప్పుడు ఎక్కువ తెచ్చుకోవడం వల్ల. ఇంకా చాలా సంతోషంగా అయితే మా ప్రార్థన అయితే జరిగింది. దేవుడు మా పట్ల చేస్తున్న గొప్ప కార్యాన్ని అయితే దేవుడు రుణం ఈ విధంగానైతే తీర్చుకున్నాను అని అయితే నేను అనుకుంటూ ఉన్నాను. ఇంకా తర్వాత మామయ్య వాళ్ళు అయితే నైటే వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే పండుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి మామయ్య, తాతయ్య, పిల్లలు అయితే వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడ మా తాతయ్య, పాస్టర్ గారు, అమ్మగారు అయితే కూర్చొని మాట్లాడుతున్నారు. ఇటు సైడ్ వచ్చేసి మహారాష్ట్ర వాళ్ళైతే అదే మేము తీసుకొచ్చాం కదా, వాళ్ళని అయితే కూర్చొని ఇంకా భోజనం అయితే చేస్తూ ఉన్నారు.
నా ఛానల్లో వచ్చేసిందంటే పల్లెటూరి వాతావరణం కానీ, నా కుకింగ్ వీడియోస్ కానీ ఉంటాయి. ఎవరైనా మీరు మొదటగా చూస్తున్నట్లయితే ఆ ఓల్డ్ వీడియోస్ని కూడా ఒకసారి అయితే చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంక ఇక్కడ మామయ్య తాతయ్య ఒక బండి మీద, అక్క వాళ్ళ ఒక బండి మీద అయితే వెళ్తున్నారు. ఇంకా వాళ్ళని ఉండొచ్చు కదా అని అక్కడ మాట్లాడుతున్నాం అనమాట. కాకపోతే నైట్కి నైట్ వెళ్ళిపోయారు ఇక్కడ. ఇంకా మా మరదలు, మా అక్క, మా పెద్దమ్మ మేమందరం అయితే కూర్చొని ఐస్లు తింటూ ఉన్నాము. మా దగ్గర ఇక్కడ ఏంటంటే 5 రూపీస్కి అనమాట ఐస్లు వచ్చేది. ఇంక ఇట్లా ఒక సెలబ్రేషన్ లాగా ఐస్ ట్రీట్ అనమాట. కూర్చొని ఐస్లు అయితే తింటూ ఉన్నాము. ఈ వీడియో తీసింది నాకు తెలియదు, నేను ఏదో మాట్లాడుతూ ఉన్నాను అక్కడ. కాకపోతే చాలా సంతోషంగా అనిపించింది ఈ క్లిప్ చూసేటప్పుడు. పిల్ల తీస్తుంటే నేను వాళ్ళు ఒకవేళ ఫొటోస్ దిగుతూ ఉంటారు కదా అలా అని చెప్పేసి అనుకున్నాను. కానీ వీడియో అప్లోడ్ చేసి ఎడిటింగ్ చేసేంత వరకు కూడా ఈ వీడియో తీశారని నాకు తెలియదు. అంతేకాకుండా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మా హస్బెండ్ ఫస్ట్ టైం అయితే నా ఛానల్కి కామెంట్ పెట్టారు. ఎందుకంటే అందరి సపోర్ట్ వేరు, హస్బెండ్ ఒక కామెంట్ పెట్టినా కానీ అది వేరు. నా ఛానల్లో ఫస్ట్ టైం ఒక షార్ట్ వీడియోకి అయితే కామెంట్ పెట్టారు. అది ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చెప్పాలి అనిపించి చెప్పి, ఇంకా తమ్ముడు వీడియోస్ గురించే మాట్లాడుతున్నారు. ఇక అక్కడ అక్క అనమాట. ఇంకా పాపని ఏంటంటే కింద కూలర్ పెట్టుకొని చల్లగా ఉందని చెప్పేసి కింద అయితే కూర్చున్నారు. అందరు ప్రశాంతంగా ఐస్లు తింటూ కూర్చున్నారు. ఇంకా అక్క వాళ్ళు వెళ్ళే టైంకి ఏంటంటే నా దగ్గర ఫోన్ లేకపోవడం వల్ల కొంచెం డిస్ప్లే ప్రాబ్లం వచ్చి ఫోన్ రిపేరింగ్కి అయితే పంపించాను. అక్క వాళ్ళు వెళ్ళేదైతే నేను వీడియో అయితే తీయలేదు. ఇంక ఇక్కడ తమ్ముడోళ్ళు మరదలు అయితే వెళ్తున్నారనమాట. వాళ్ళు వచ్చి 2 రోజులు అవుతుంది కదా, ఇంకా నిద్ర చేసినట్లు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా నిద్ర చేసుకొని ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళిపోయారు. ఇట్లా అందరూ వెళ్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే అందరము కలిసి ఇన్ని రోజులు ఉన్నాం కదా, ఇట్లా సడన్గా వెళ్తుంటే బాధ అనిపించింది. ఇంక ఇక్కడ అక్క వాళ్ళిద్దరు పిల్లలను, మా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉంటున్నారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.